V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఒక ప్రైవేట్ హోటల్ సంస్థలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచెల అచ్యుతరావు విచ్చేశారు. I congratulate Dr. Kanchela Achutrao. We will work together and enjoy next journey of Andhra Pradesh Target Ball Association. He has experience of real life and real life. ఇబ్బంది పెట్టి మీకోసం సేవ చేయడం అనేది ఒకటి ఈ రంగం అనేది చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. మీ యొక్క పేరెంట్స్కి ఏంటి, మా నమ్ముకున్న భగవంతుడికి ఏంటి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. చక్కడని మన ప్రెసిడెంట్ గారికి మీకు అవకాశం కనిపించారు కాబట్టి మంచి ఇట్లాగా చేసుకోవటం. స్మైల్ ఉంది సార్, ఇష్టమైన కష్టం స్మైల్ ఉంది సార్. అది ఇప్పుడు అందం కనిపిస్తున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఈరోజు ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు గెట్ టుగెదర్ అనేది ఇక్కడ జరగడం జరిగింది. మన దీనికి స్టేట్ ప్రెసిడెంట్ శరణ్ గారు రావడం జరిగింది. మరి గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ బాల్ని ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి, మరి ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన సూర్యనారాయణ గారికి, మరి మన చక్రవర్తి గారి కోశాధికారి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఏపీలో టార్గెట్ బాల్ అనేది ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి. కాకపోతే మిగతా అన్ని గేమ్స్ ఏవైతే క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, అలాగే బాస్కెట్బాల్ ఇలాగ ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నింటిలో అసలు టార్గెట్ బాల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ, దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు వేయడం జరిగింది. మరి ఈరోజు కమిటీ మొత్తం నిర్ణయం తీసుకొని నన్ను యునానిమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతో ఈ యొక్క పదవిని నేను ఈరోజు చేపట్టడం జరిగింది. మరి టార్గెట్ బాల్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఈ మంత్ నుంచే జనవరిలో మరి కొత్త సంవత్సరంతో ఈ పదవిని నాకు ఇచ్చారు. మరి కొత్త సంవత్సరంతోనే దీన్ని మంచి పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్చిలో విశాఖపట్నంలో నేషనల్ టోర్నమెంట్ అనేది భారీ లెవెల్లో దాన్ని ప్రారంభిస్తాము. టార్గెట్ బాల్ అంటే ఇంత ఘనంగా ఉంటుందా, అసలు టార్గెట్ బాల్ అంటే కూడా ఇంత ఆదరణ ఉందా అనేది తెలియపరిచే విధంగా ఆ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీ వాళ్ళతో కలిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి ఇప్పటి నుంచే మా సన్నాహాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈరోజు చాలా ఆనందదాయకం. మరి నాకు స్టేట్ ప్రెసిడెంట్గా రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే క్రీడల్లో ప్రతి ఒక్క మనిషి తను మంచి స్థానంలో ఉండాలి,
లేదా మంచి స్థాయిలో ఉండాలి అంటే తను ఏదో ఒక క్రీడ అనేది తనకు అలవాటు అయి ఉండాలి. అది వాకింగ్ కూడా ఒక క్రీడగానే మనం భావించాలి. రన్నింగ్ వాకింగ్ కూడా ఆల్రెడీ మనకి ఈరోజు ఒక కానిస్టేబుల్గా కానీ సెలెక్ట్ అవ్వాలనుకున్నా వాకింగ్ రన్నింగ్ కావాలి. అంటే ఆ వాకింగ్ రన్నింగ్ కూడా క్రీడతో సమానం. మరి అలాంటి వాకింగ్ రన్నింగ్తో కూడుకున్న ఏ గేమ్ అయినా అది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మరి అలాంటి క్రీడలని మనం ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. మరి ఈ గేమ్కి నేను అధ్యక్షుడు అవ్వడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి टारगेट फॉल एसोसिएशन जिसमें डॉक्टर कांचला अचुत्रा को प्रेसिडेंट अपॉइंट किया है। सुरेश जी को हमने भी अपॉइंट एज ए स्टेट सेक्रेटरी एंड ट्रेजर एच चक्रवर्ती। ये गेम पिछले 13 सालों से खेला जा रहा है ऑल ओवर इंडिया में। 13 साल पहले डॉक्टर सोनू शर्मा ने इसको फाउंड किया था मथुरा में। उसके बाद 2014 से ये गेम फर्स्ट इसका टूर्नामेंट खेला गया। तो 2014 टू टिल नाउ ये बहुत लंबी लॉन्ग जर्नी थी। जैसे हमने स्टेट में भी किया, डिस्ट्रिक्ट लेवल पे भी कई सारे टूर्नामेंट्स हमने नेशनल लेवल तक हमने कराए। 2016 में इसको स्कूल गवर्नमेंट फेडरेशन ऑफ इंडिया से एफिलिएटेड कराया। 2017 में और इंडिया ये जो अपनी यूनिवर्सिटी है वहाँ से अप्रूव कराया। इसके बाद 2019 में ये अप्रॉक्सीमेटली 15 स्टेट्स में पूरे इंडिया में खेला जा रहा है अभी। और 2022 में इंटरनेशनल फेडरेशन में फॉर्मेशन हुआ जो अप्रॉक्सीमेटली 10 कंट्रीज़ में बांग्लादेश, भूटान, नेपाल, श्रीलंका, मॉरिशस वहाँ पर ये हो रहा है। अभी हमारा नेक्स्ट जो अप्रोच है वो यह है हम कि इस गेम को आगे अपना साउथ एशियन गेम्स उसमें और मिनिस्ट्री ऑफ गवर्नमेंट में इसको अप्रूव करें। మరి మా యొక్క టార్గెట్ బాల్ తాలూకా పబ్లిసిటీ మొత్తం ఆల్ ఛానల్స్లో వచ్చే విధంగా ఎక్కడ ఏ గేమ్ అయినా కానీ లైవ్ అనేది వచ్చే విధంగా ప్లాన్ చేస్తే ఎందుకంటే ఎన్నో వేల మంది ఈ టార్గెట్ బాల్లో ఉన్నారు. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్గా 100% మీ సహాయ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ.